హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లకు సంబంధించి ఫైనల్ డేట్ ఫిక్స్ చేశారు. 50 ఏళ్ళు నిండిన వారికి, అలాగే కొత్తగా మేము పెన్షన్ అప్లై చేసుకోవాలనుకునే వారికి, అలాగే వెరిఫికేషన్ ఎవరికైతే హోల్డ్లో పడిపోయి ఉన్నాయో ఆ పెన్షన్లకు సంబంధించి మొత్తంగా ఈ 4 పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేస్తున్నారండి. ఇక ఫైనల్ డేట్ ప్రకారంగా ఈ తారీఖులో కొత్త అప్లికేషన్ వేసుకుంటే మీకు కూడా ఈ పెన్షన్లు అయితే ఓపెన్ అవుతాయి. ప్రతి నెల డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసిందండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల పథకాల కోసం ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకూడదంటే మన వీడియోని లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఇటువంటి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ తెలుసుకుంటూ ఉండొచ్చు. ఇక మన పాయింట్లోకి వెళ్తే, కొత్త పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 25వ తారీఖున, ఈ నెల ఆగస్టు 25వ తారీఖున అప్లికేషన్లు విడుదల చేస్తాము. అర్హత ఉన్నవారు ఎవరైనా భర్త చనిపోయిన మహిళలు ఉంటే వారికి వెంటనే వారి యొక్క పెన్షన్ శాంక్షన్ చేస్తామని చెప్పారు. అలాగే 3 నెలలకు సంబంధించి ఎవరైనా పెన్షన్ తీసుకోకపోయినా 3 నెలలకు ఒకటేసారి పెన్షన్ ఇస్తామనే భరోసా కూడా ఇవ్వడంతో రాష్ట్ర ప్రజలందరూ కూడా కొత్త పెన్షన్ల కోసం ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఆగస్టు 25 నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఒకేసారి ప్రక్రియ జరుగుతుందని ఆయన కీలక ప్రకటన చేశారండి. దాంతోపాటు చాలామంది పెన్షన్దారులు వెరిఫికేషన్ అయింది కదా, ఈ యొక్క వికలాంగులకు సంబంధించి కావచ్చు, ఇంకా సాధారణ పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ అయింది కదా, వెరిఫికేషన్ అయ్యి ఎవరికైతే హోల్డ్లో ఉన్నదో అటువంటి వారందరికీ కూడా వెరిఫికేషన్ చేస్తున్నారండి. ఈ నెల 25వ తారీఖున కొత్త సదరం సర్టిఫికేట్ ఇస్తూ వారికి 6,000 రూపాయల డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి అప్లై చేసుకొని వారు రివెరిఫికేషన్కి అటెండ్ అయిన వారికి 6,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. మిగిలిన వారికి కొత్త పెన్షన్లు ఆగస్టు 25వ తారీఖు నుంచి ఓపెన్ చేయబోతున్నట్లు అప్డేట్ అయితే వచ్చింది. మీరు సిద్ధంగా పెట్టుకోవాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు, అలాగే మీ వయసు ధృవీకరణ పత్రం. మీ యొక్క పెన్షన్కి సంబంధించి వయసు తప్పనిసరిగా చెక్ చేస్తారు కాబట్టి ఆధార్ కార్డుకు సంబంధించి వయసు ధృవీకరణ పత్రము ఇవన్నీ చెక్ చేసుకొని పెట్టుకోండి. కరెంటు బిల్లుతో పాటు ఇక మీ ఇంట్లో గవర్నమెంట్ ఎవరైనా ఉద్యోగి ఉన్నారా ఇవి చెక్ చేస్తారు. 4 వీలర్ ఉందా ఇవన్నీ చెక్ చేసి మీకు పెన్షన్ని శాంక్షన్ చేస్తారండి.